నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ఓవైపు కరోనా మంట, మరోవైపు పని లేక కడుపు మంట. పోనీ ఉపాధి హామీ పనులకైనా పోదామనుకుంటే జాబ్ కార్డులు తంట. ఇది ఆ గిరిజనుల దుస్థితి. ఇక ఈ వేసవిలో వారికి కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా చొక్క నీరు లభించిన పరిస్థితి. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా వారిని పట్టించుకునేవారే లేరు. చివరికి తామే శ్రమదానం చేసుకున్నారు, త్రాగటానికి ఓటబావిని తవ్వుకున్నారు. విశాఖ జిల్లా రావికత మండలం చీమలపాడు పంచాయతీలో ఉంది జీలుగులో గ్రామం. పూర్తి గిరిజన గ్రామమైన ఈ ఊరికి కాలిబాట కూడా ఉండదు. గతంలో ఇక్కడ 30 కుటుంబాల వరకు ఉండేవి. అయితే గతేడాది కరోనా వల్ల కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం ఊరొదిలి వెళ్ళిపోగా ఇప్పుడు గ్రామంలో కేవలం 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా గ్రామ జనాభా 50 మాత్రమే. కేవలం 50 మందే కదా అని అనుకున్నారేమో అధికారులు. ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం మానేశారు. వీరికి కనీసం పనికి ఆహార పథకం కింద జాబ్ కార్డులు కూడా ఇవ్వడం మానేశారు. ఎండల తీవ్రత పెరగడంతో కొండల మీద నీటి చలమలు కూడా అడుగంటిపోయాయి. దీంతో వీరికి త్రాగేందుకు నీరు కూడా దొరకటం లేదు. ఈ విషయంపై ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పినప్పటికీ స్పందన కూడా లేకుండా పోయిందని, ఎన్నోసార్లు ఓటబావి త్రవ్వండి అని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూశారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఓటగడ్డలు కూడా ఎండిపోవడంతో ఇక చేసేదేమీ లేక స్వచ్ఛందంగా ఓటబావి నిర్మాణం చేపట్టారు. బాలరాజు, జిరుగుల గ్రామం, రాయకత మండలం, చీమలపాడు పంచాయతీ. మేము చిన్న లూవి తోడుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ ఎవరు పట్టింపులేదు. మనకి మేము తవ్వుకుంటున్నాము. ఊరి మొత్తం మేము ఒకరోజు మీటింగ్ ఆడేసి మేము తవ్వుకుంటాం. నీళ్ళు, మంచి నీళ్ళ గురించి మేము బాధపడుతున్నాం. మేము తవ్వుకుంటున్నాం. అసలు అయితే మాకు మంచి నీళ్ళు లేవు. అసలు కేవలం అయితే మనకి నీళ్ళు, మంచి నీళ్ళు లేకుండా మేము లూవి తవ్వుకుంటున్నాం. ఊరి మొత్తం మేము మాట్లాడుకొని మేము తవ్వుకుంటున్నాం. చిన్న లూయి మాకు గవర్నమెంట్ ఎవరు పట్టింపు లేదు మనకి. అందుకోసం మేము తవ్వుకుంటున్నాం చిన్న లూయి. అయితే గతేడాది నీరు దొరక్క కొన్ని కుటుంబాలు ఈ ఊరు నుంచి వేరే ఊరుకు వలసలు వెళ్ళాయి. ప్రస్తుతం వీరంతా వలసలు వెళ్దామనుకున్నా కరోనా కారణంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా వేరే ఊరు వాళ్ళు రానివ్వడం లేదని చెప్తున్నారు. ఓటబావి నిర్మాణం చేస్తుండగా ప్రభుత్వ అధికారులు సహకరించి నుయ్యి నిర్మాణానికి సిమెంట్